పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి వాక్య పరిచర్యకు మీ అందరికీ ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. ఈనాటి వాక్య పరిచర్యలో భాగముగా సువిశేష వాక్యము చదువుకుందాం. లూకా శుభవార్త 5వ అధ్యాయములో 4వ వచనము నుండి వాక్యము చూద్దాం. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో, మీరు పడవను ఇంకను లోతునకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను. అందుకు సీమోను, స్వామి, మేము రాత్రి అంతయు శ్రమించితిమి, కానీ ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసెదము అని ప్రత్యుత్తరమిచ్చెను. వల వేయగానే వల చినుగునని చేపలు పడెను. ప్రభుని నమ్మినటువంటి వారలారా, దేవుని యందు విశ్వాసముతో నమ్మకముతో వాక్యమును వినుచున్నటువంటి వారలారా, వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఏ వాక్యము, ఏ మాట, ఏ బిడ్డని ఈరోజు తాకబోతుందో, ఎవరి జీవితాన్ని మార్చబోతుందో, ఏ కుటుంబానికి దైవాశీస్సులు తీసుకురాకపోతుందో తెలియదు. కాబట్టి వాక్యాన్ని చివరి వరకు విని చివరి ప్రార్థనలో పాల్గొని ఆశీస్సులు పొందుకోండి. దేవుని నమ్మినటువంటి వారలా, ఈరోజు వాక్యం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు శిష్యులతో కలిసి ఒక పడవలో కూర్చొని ఉన్నారు. జనులు అక్కడికి అనేక మంది గుంపులు గుంపులుగా రాగా పడవలో కూర్చొని వాళ్ళందరికీ బోధిస్తూ ఉన్నారు. పోతున్న ముగించిన తరువాత వాక్యం అంటుంది చూడండి, ఉపదేశించుట ముగించిన పిదప, లూకా శుభవార్త 5వ అధ్యాయం 4వ వచనం, మీరు పడవను ఇంకా లోతునకు తీసుకు వెళ్ళి వల విసిరండి అని ప్రభు శిష్యులతో అంటూ ఉన్నారండి. మీరు పడవను కొంచెం ఇంకా లోతుకు తీసుకుని వెళ్ళి, ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి అక్కడ వల విసిరండి, అక్కడ బాగా చేపలు పడతాయని ప్రభు అంటూ ఉంటే, 5వ అధ్యాయం లూకా శుభవార్తల 5వ వచనములో ఒక మాట అనబడుతుందండి. అందుకు సీమోను, స్వామి, మేము రాత్రంతయు కూడా శ్రమించితిమి, కానీ ఫలితము లేదు. ఏమంటున్నారండి? రాత్రంతా కూడా శ్రమించితిమి అంటే అర్థం ఏంటి? రాత్రంతా కూడా కష్టపడ్డాం, రాత్రంతా కూడా వల విసిరాం, రాత్రంతా కూడా చేపలు పట్టాం. వాళ్ళందరిలో ఎక్కువ మంది చేపలు పట్టేవారే కదండి శిష్యులు. సో వాళ్ళకి బాగా తెలుసు చేపలు పట్టేటటువంటి దాని గురించి. రాత్రంతా కష్టపడి చేపలు పట్టడానికి వెళ్ళామయ్యా, కానీ పెద్దగా ఫలితము లేదయ్యా, చేపలు పెద్దగా పడలేదు, ఎంత శ్రమించినా ఎంత కష్టపడినా ఫలితము లేదు అంటూ ఉన్నారు. అయినా అంతటితో ఆగలేదండి పేతురు. అయినను ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. మీ మాట చొప్పున వల విసురుతానయ్యా అన్నాడండి. ఏమంటున్నాడు? రాత్రంతా శ్రమించాము, ఫలితము లేదు, కానీ నీ మాట చొప్పున వల విసురుతామయ్యా అంటూ నీవు చెబుతున్నావు కాబట్టి నీ మాట చొప్పున వల విసురుతామయ్యా అంటూ ప్రభు చెప్పినట్లుగా ఇంకొంచెం లోతుకు వెళ్ళి వల విసిరారండి. 6వ వచనం వాక్యములో అంటూ ఉంది, వల చినుగునన్ని చేపలు పడెను. ఏం జరిగిందట? వల చినుగునన్ని చేపలు పడెను. వల చినుగునన్ని చేపలు పడితే వాళ్ళ వల్ల కాక వల లాగటం, పక్కన ఉన్నటువంటి పడవలలో ఉన్నటువంటి వారందరినీ కూడా పిలిచి అందరూ కలిసి ఒడ్డుకు లాగారట చేపలు పడినటువంటి ఆ వలను. ఇక్కడ 2 విషయాలు మనము నేర్చుకోవాలండి. ఒకటి, సీమోను పేతురు అంటున్నాడు, అయ్యా రాత్రంతా కష్టపడ్డా కానీ ఫలితము లేదు, నువ్వు చెబుతున్నావు కాబట్టి వల విసురుతాం, వల చినుగునన్ని చేపలు పడ్డాయి. 2 విషయాల్లో మనకేమర్థమవుతుందండి? మనము కూడా జీవితంలో అనేక సార్లు రాత్రనక పగలనక చాలా రోజులు, చాలా నెలలు, చాలా సంవత్సరాలు కష్టపడతాం. అయినా కొన్నిసార్లు ఫలం ఉండదు, ఫలితం ఉండదు. ఎందుకనండి? సీమోను పేతురు అంటున్నటువంటి మాటలు మరొకసారి చూడండి. రాత్రంతా మేము కష్టపడ్డాం, రాత్రి మేము కష్టపడుతున్నప్పుడు నీవు మాతో లేవు. మనము కూడా జీవితంలో అనేక సార్లు రాత్రనక పగలనక వ్యాపారములోను, వృత్తిలోను, చదువుల్లోను, ఉద్యోగాల్లోను, పనుల్లోనూ అనేక విధాలుగా కష్టపడతాం. రాత్రంతా వాళ్ళు కష్టపడ్డప్పుడు ప్రభు వారితో లేరు, ఫలితము లేదు. పొద్దున్నే ప్రభు వాళ్ళతో ఉన్నప్పుడు వల వేయగానే వల చినుగునన్ని చేపలు. జీవితంలో చాలా సార్లు మనము ప్రభు లేకుండా మన ఇష్టానుసారముగా, మన ఇష్ట ప్రకారముగా, మనకు నచ్చినట్లుగా, మన సొంతగా కష్టపడతాం.
మనమే ప్రభు అవసరము లేదు, ప్రభు దీవెన అవసరము లేదు, ప్రభు ఆశీర్వాదం లేకుండా కూడా ప్రభు మనతో లేకుండా మనం ప్రభువును పక్కన పెట్టేసి కష్టపడి ఎంత కష్టపడినా ఎంత పని చేసినా కొన్నిసార్లు ఫలం ఉండదు, ప్రయోజనం ఉండదు, ఫలితం ఉండదు. కారణం ఏంటయ్యా అంటే మనం కష్టపడేటప్పుడు పని చేసేటప్పుడు ప్రభువుని మనతో తీసుకెళ్ళటం లేదు. మనం వెళ్ళే చోటకి మన పనిలో, మన వ్యాపారాలలో, మన వృత్తులలో, మన ఉద్యోగాలలో, మన చదువులలో ప్రభు మనతో ఉండటములా. కారణం ఏంటంటే యేసయ్యా నువ్వు నాతో ఉండయ్యా అంటూ మనం అడగట్లా, ప్రార్థన చేసుకుని ప్రారంభించాలండి. ఏ పని ప్రారంభించినా, ఏ పని చేసినా ప్రార్థన చేసుకుని ప్రభువా నీవు మాకు తోడుండయ్యా, నీ ఆశీర్వాదాలు మాకు కావాలయ్యా, నీ దీవెనలు మాకు అవసరమయ్యా అంటూ ప్రభువుతో కలిసి ప్రారంభించండి. ఏ పని ప్రారంభించినా, ఏ ఉద్యోగం ప్రారంభించినా, ఏ చదువులు ప్రారంభించినా, ఏ పరీక్షలు ప్రారంభించినా, ఏ వ్యాపారాలు చేస్తున్నా కూడా ప్రభువుతో కలిసి ప్రారంభించండి. ప్రభువుని మీతో ఉండమని అడగండి. ప్రభు మనతో ఉంటే వలచెనుగునన్ని చేపలండి. అక్కడ రాత్రంతా కష్టపడినా ఫలితం లేదు. నువ్వు చెబుతున్నావు కాబట్టి మాట వింటానయ్యా, నీ మాట చొప్పున వల విసురుతానయ్యా అని వల విసిరితే వలచెనుగునన్ని చేపలు. మన జీవితాలలో కూడా ప్రభువు లేకుండా మనం ఎంత శ్రమించినా, ఎంత కష్టపడినా, ఎంత ప్రాకులాడినా కొన్నిసార్లు ఫలం ఉండదు, ఫలితం ఉండదు, ప్రయోజనం ఉండదు. ప్రభువుతో కలిసి కష్టపడండి. ప్రభువుని మనతో ఉండమని అడగండి. ప్రభుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొని ఏ పనైనా చేయండి. తప్పకుండా ఫలం ఉంటుంది, ఫలితం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. ప్రభు దీవెనలు మనకు ఉంటే ఏదైనా సాధించగలము, చేయగలమండి. ప్రభువు లేకుండా మనం ఎంత కష్టపడినా ఫలం ఉండదు. అదేవిధంగా మన బైబిల్ గ్రంథంలో ఇంకా యోహాను శుభవార్త 11వ అధ్యాయంలో కూడా లాజరు మరణించినప్పుడు ప్రభు అక్కడ ఉండరండి. ప్రభు లేకపోవటం వలన లాజరు మరణించారు, సమాధి చేయబడ్డాడు. అదే ప్రభు అక్కడ ఉంటే లాజరు మరణించి ఉండేవాడు కాదు. ఆ మాట నేననట్లేదండి. లాజరు యొక్క సోదరి యోహాను శుభవార్త 11వ అధ్యాయం 21వ వచనములో లాజరు యొక్క సోదరి అంటుందండి. ఏమంటుంది వాక్యం చూడండి ఒక్కసారి. యోహాను శుభవార్త 11:21లో అయ్యా సహోదరుడు మరణించాడు, నీవిక్కడ ఉండి ఉన్నచో నా సోదరుడు మరణించేవాడే కాదయ్యా అంటూ ఉంది. చూడండి లాజరు యొక్క సోదరి యొక్క విశ్వాసం, నమ్మకం చూడండి. అయ్యా నా సోదరుడు మరణించాడు, కానీ నువ్విక్కడ లేవయ్యా, నువ్విక్కడ ఉండి ఉంటే, నీవిక్కడ ఉండి ఉన్నచో నా సోదరుడు మరణించేవాడే కాదయ్యా అంటుంది. అంటూ కూడా వెంటనే ఇంకొక ఇప్పుడైనా నీవు ఏది అడిగినను కూడా తండ్రి దేవుడు ఇస్తాడయ్యా అంటే ప్రభు వెంటనే ఆమెకు మాట ఇచ్చాడు, నీ సహోదరుడు మరలా లేచును అని. నీ సహోదరుడు మరలా లేచును. ప్రభు అక్కడ లేడు కనుక లాజరు మరణించాడు. ప్రభు అక్కడికి వచ్చాడు, మరణించినటువంటి లాజరును లేపాడు. యోహాను 11:43-44లో మనం చూస్తుంటాం. లాజరు వెలుపలికి రా అంటే సమాధిలో నుండి లేచి బయటకు వచ్చాడండి. జీవముతో బ్రతికొచ్చాడు. మరణించిన వాడిని సైతం కూడా లేపినటువంటి గొప్ప భగవంతుడు యేసయ్య. దేవుని కుమారుడు, దైవ కుమారుడు, రక్షకుడైనటువంటి యేసయ్య ఆ రోజున అక్కడ లేడు కనుక లాజరు మరణించాడు. ఎప్పుడైతే ప్రభువు అక్కడికి వచ్చి ఉన్నారో లాజరును మరలా లేపాడు, తిరిగి బయటకు తీసుకువచ్చాడు. ఆ లాజరు యొక్క సోదరి యొక్క విశ్వాసం చూడండి. అయ్యా నువ్వు ఇక్కడ ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించేవాడే కాదు, ఇప్పుడైనా నువ్వేదడిగినా జరుగుతుందయ్యా అంటూ సహోదరుని తన విశ్వాసము ద్వారా బ్రతికించుకుందండి. అక్కడ పేతురు చూస్తే నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున వల విసురుతానంటే వల చెనుగునన్ని చేపలు, నువ్వు అడిగితే ఏదైనా జరుగుతుందయ్యా అని లాజరు సహోదరి అంటే సోదరుడు లేచి తిరిగి వచ్చాడు జీవముతో. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ఇంకా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. యోహాను శుభవార్త 2వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. ఒక విందుకు ప్రభువు వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోగా విందు వడ్డించేటటువంటి వారందరూ కూడా తన మునుకలు అవుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లా. చూస్తే జనం ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ వండినవి వడ్డిస్తున్నటువంటివి అయిపోయాయి. ద్రాక్షారసం ఖాళీ పడింది. అక్కడ వారి ఆచారం ప్రకారం ద్రాక్షారసము తప్పనిసరిగా విందు భోజనములో ఉండాలా. అటువంటి సమయంలో వాళ్ళు ఎంతగా ఇబ్బందికి గురి అయిపోయి తల్లడిల్లిపోతున్నారు. ఆ సమయంలో యేసు ప్రభు అక్కడ ఉన్నాడు కనుక నీళ్లను తెప్పించి ద్రాక్షారసంగా మార్చి అక్కడ విందు ఆరగించే వాళ్ళకి ఇబ్బంది లేకుండా
విందుకు పిలిచినటువంటి విందు యజమానులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అంతా సక్రమముగా జరిగేటట్లు చేశాడు. అక్కడ యజమానికి, విందు జరుపుతున్నటువంటి వారికి, పెళ్లి కుమారుడు కుమార్తె వారి కుటుంబాలకు ఎటువంటి అవమానము జరగకుండా అంతా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సక్రమముగా భుజించి వడ్డించి వెళ్ళేటట్లుగా చేయగలిగాడు కేవలం యేసు ప్రభు అక్కడ ఉండటం వలన. నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? నీతో యేసయ్య ఉన్నాడా? నీ పనులలో యేసయ్య ఉన్నాడా? నీ చదువులలో యేసయ్య ఉన్నాడా? నీ ఉద్యోగాలలో యేసయ్య ఉన్నాడా? నీ వ్యాపారాలలో యేసయ్య ఉన్నాడా? నీ వ్యవసాయంలో యేసయ్య ఉన్నాడా? మీ కుటుంబంలో యేసయ్య ఉన్నాడా బిడ్డ? ఆలోచన చేయండి. యేసు నీతో ఉంటే దీవెనలు, ఆశీర్వాదాలు, అనుగ్రహాలు నీవు చేస్తున్న పనిలో, వ్యాపారములో, వ్యవసాయములో, నీ చదువులలో, నీ ఉద్యోగాలలో అనేకమైనటువంటి ఫలాలు, ఫలితాలు, ప్రయోజనాలు ఉంటాయి. యేసయ్య లేకుండా ఉంటే ఫలం ఉండదు, ఫలితము శూన్యం. అయ్యా రాత్రంతా కష్టపడ్డాం, నీవు లేకుండా ఎంత కష్టపడినా ఫలితము లేదయ్యా, శూన్యమయ్యా. ప్రభు నీవు ఇక్కడ ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించేవాడు. ఈ మాటలు వింటూ వాళ్ళ విశ్వాసాన్ని వెలిబుచ్చారు. వారి విశ్వాసాన్ని బట్టి, వారి నమ్మకాన్ని బట్టి ప్రభు వారిని, వారి కుటుంబాలను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆశీర్వదించి వారికి కావలసిన దీవెనలు, అనుగ్రహాలు, వరాలుగా మార్చి ఆశీర్వదించాడండి. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? నీ కుటుంబంలో యేసయ్య ఉన్నాడా? నీ చదువులలో యేసయ్య ఉన్నాడా? నీ వ్యాపారాలలో, నీ పనుల్లో యేసయ్య ఉన్నాడా? ఆలోచించు. లేకపోతే యేసయ్యను నీతో ఉండమని అడుగు, నీ ఇంట్లో ఉండమని అడుగు, నీ కుటుంబంతో ఉండమని అడుగు, నీ వ్యాపారాలలో, నీ పనులలో ఉండమని అడుగు. దేవుడు ఆశీర్వాదాలు తప్పక కలుగుతాయండి. ప్రభు మనతో ఉంటే మనకు లోటెందుకండి? ప్రభు మనతో ఉంటే ఇక లోటేముంది? కాబట్టి యేసయ్యా మాతో ఉండుమయ్యా, మా కుటుంబాలలో ఉండుమయ్యా, నా జీవితంలో ఉండుమయ్యా యేసయ్యా అంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా నాతో ఏకీభవిస్తూ ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు, ప్రేమమయుడని యేసయ్యా, నీ ప్రేమను బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు తండ్రి. అయ్యా ఈరోజున వాక్యములో విన్నా సీమోను పేతురు నీవు తోడుంటే, నీవు చెప్పినటువంటి మాట విన్నాడు కనుక వలచినవనన్ని చేపలు, నీవు అక్కడ ఉన్నావు కాబట్టి అయ్యా లాజరు మరణించిన తరువాత నువ్వు వెళ్ళినా కూడా, నీవు లేనప్పుడు మరణించినటువంటి లాజరు సైతము కూడా నీవు వెళ్ళాక జీవముతో లేచి వచ్చాడు. నీవు అక్కడ ఉన్నావు కాబట్టి ఇదిగో ద్రాక్షారసము తక్కువ పడి అక్కడ విందు వడ్డించినటువంటి వాళ్ళు, విందుకు పిలిచినటువంటి యజమానులు ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉండగా వారి బాధను తొలగిస్తూ నీటిని సైతము ద్రాక్షరసముగా మార్చి ఆ కుటుంబానికి, ఆ యజమానులకు నాయన ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి లోటు లేకుండా వారిని దీవించావు. యేసయ్యా ఈరోజు ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డతో కలిసి నేను కూడా అడుగుతున్నానయ్యా, మా జీవితాలలో నువ్వు ఉండయ్యా యేసయ్యా. ఈ బిడ్డల జీవితాలలో నువ్వు ఉండు, వీరి కుటుంబాలలో నీ ఉండు, వీరి వ్యాపారాలలో నీ ఉండు, వీరి పనులలో నీ ఉండు, వీరి వ్యవసాయాలలో నీ ఉండు, వారు చేసే ప్రతి పనులో నీవు ఉండు, వారి ప్రయాణాలలో నీ ఉండు యేసయ్యా. చిన్న బిడ్డలు ఉన్నట్లయితే వారు చదువులలో నీవు తోడుండు, ఉద్యోగ వేటలో ఉన్నటువంటి వారి ఉద్యోగాలలో నీవు ఉండయ్యా. ఇదిగో నాయన అనేక మంది బిడ్డలు ఈరోజు ప్రార్థనలో పాల్గొంటూ, ఏ బిడ్డ నీవు లేకుండా మేము బ్రతకలేమయ్యా, నువ్వు లేకుండా మేము ఏ పని చేసినా అది వ్యర్థమైపోతుందయ్యా యేసయ్యా అంటూ ప్రార్థిస్తున్నారు. ఆ బిడ్డలకు నీవు తోడుండమని, ఆ బిడ్డను ఆశీర్వదించమని, దీవించమని అడుగుతున్నా. అయ్యా ఈరోజు ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి బిడ్డలు, వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డతో నువ్వు ఉండము, ఆ బిడ్డల కుటుంబాలలో నీవు ఉండము, వారి జీవితాలలో నీవు ఉండము. అయ్యా నీవు లేకుండా మేము ఎంత కష్టపడినా, ఏ పని చేసినా అంత వ్యర్థమైపోతుంది. అందుకే నీ పాదాలు పట్టుకుని బ్రతిమలు అడుగుతున్నానయ్యా యేసయ్యా. వాక్యాన్ని వింటూ ప్రార్థనలో పాల్గొని ప్రతి బిడ్డకు నీవు తోడుండండి, ప్రతి కుటుంబంలో నీవు ఉండండి, ప్రతి ఇంటిలో నీవు ఉండండి. వారి ఇండ్లకు, వారి కుటుంబాలకు రక్షణ అందిస్తూ నీ యొక్క దీవెనలు, అనుగ్రహాలు, ఆశీర్వాదాలు వారిపై కుమ్మరించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము, మీ బిడ్డలను, మీ కుటుంబాలను భగవంతుడు ఆస్వాదించి ప్రభు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండి మిమ్మందరినీ కాచి కాపాడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.